ఒక కిటికీ ఆకారం చతురస్రంపై స్థిరంగా అదే భుజము పొడవు గల ఒక సమబాహు త్రిభుజము ఆ రెండిటి శీర్షములు ఏకీభవించమున్నట్లుగా ఉంచుతుంది. ఏమైంది? ఒక స్క్వేర్ ఉంది, ఇది ఒక స్క్వేర్, దాని మీద ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ పెట్టాను. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది స్క్వేర్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక స్క్వేర్ పైన ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ పెట్టాను అంటే ఈ రెండు సేమ్ అయినాయి, ఈ రెండు సేమ్, ఎందుకంటే ఈ సమబాహు త్రిభుజం అంటే అన్నీ సేమ్, అన్నీ సేమ్, మొత్తం అన్నీ సేమ్. ఎందుకనంటే స్క్వేర్ ఇదేంటి, స్క్వేర్లో ఈ 4 సేమ్, సమబాహులో ఈ 3 సేమ్, ఇది దీనికి సేమ్, ఇది దీనికి సేమ్, ఇది దీనికి సేమ్. దాని తర్వాత పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? 6. పెరిమీటర్ ఏమైంది? 1 2 3 4 5 6. 6a ఈజ్ ఈక్వల్ టు 6. ఏ వాల్యూ ఎంత? 1. ఏ వాల్యూ ఎంత? 1. అంటే ఇది 1 1 1 1 1 1. మొత్తం విండో ఏమవుతుంది? ఇది స్క్వేర్, స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది? √3/4 అంటే ఇంటూ ఏ స్క్వేర్ 1 స్క్వేర్ 1 ప్లస్ 0.4 సంథింగ్ 1.4 సంథింగ్ 1.4 సంథింగ్. అందరికీ లాజిక్ అర్థమైందా? క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు ఆన్సర్ వస్తుంది. స్క్వేర్ మీద ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ పెట్టాను, స్క్వేర్ మీద ఎప్పుడైతే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ పెట్టానో ఈ రెండు సమానము, ఇది సమబాహు త్రిభుజం కాబట్టి, ఈ రెండు సమానము, ఇది సమబాహు త్రిభుజం కాబట్టి, అంటే అన్నీ సమానము. పెరిమీటర్ ఏముంది? 1 2 3 4 5 6 5 6. పెరిమీటర్ ఎలా కౌంట్ చేస్తాం సార్? రైట్, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వండి, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వండి, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. 1 2 3 4 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అన్నీ కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక దగ్గర స్టార్ట్ అయ్యి అన్ని పాయింట్స్ని కవర్ చేసుకుంటూ మళ్ళీ మనము రావాలి. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. సో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తూ మళ్ళీ రావడం. సో 6a ఈక్వల్ టు 6, ఏ వాల్యూ 1. సమబాహు త్రిభుజానికి వైశాల్యం ఏంటి? √3/4 ఏ స్క్వేర్. స్క్వేర్కి ఏరియా ఏంటి? ఏ స్క్వేర్. ఇది కూడా చాలా ఈజీగా ఏమీ టెన్షన్ లేకుండా మనకు లాజిక్ వస్తుంది సార్. రైట్, ఇవి కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చాలా ఈజీగా తొందరగా చెప్పేటట్టు. ఇది చూడండి సార్, కామన్ సొల్యూషన్ 4x + 7y ఏమో 5 కంటే తక్కువ ఉండాలట, 4x + 7y ఏమో 8 కంటే ఎక్కువ ఉండాలట, 8 కంటే ఎక్కువ ఉండాలట. నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. <5 ఉన్న ఒక వాల్యూ చూద్దాం. 4x + 7y ఈజ్ ఈక్వల్ టు 4. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతున్నాను? x వాల్యూ 1, y వాల్యూ 0. x1 y 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా సార్. x1 y 0 ఈ కండిషన్ని సాటిస్ఫై అవుతుందా? చూడండి, 4 1s are 4 + 7 0s are 0. 4 1s are 4. ఈజ్ 4 > 8 కాదు. రివర్స్ కేస్ కూడా తీసుకోండి, >8 12 తీసుకోండి. 4x + 7y ఈక్వల్ టు 12. x వాల్యూ 3 గనక అవుతే y 0 అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 3 12, 12 <5, 12 <5 అవుతుందా? కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? 0. ఆన్సర్ ఎంత? 0. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవన్నీ ఈజీ క్వశ్చన్లు.